హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గులిబిందల పులుసు ఏ విధంగా చేసుకోవాలనేది మీకు చూపిపోతున్నాను. సముద్రపు చేపలు ఇవి గులిబిందలు అంటాము. ఎర్ర గులిబిందలు చాలా టేస్టీగా ఉంటాయి. పులుసు చేసుకోవడానికి మనకు కావాల్సినవన్నీ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది మనకు పులుసు కావాల్సినవి. ఒక 4 టమాటాలు ఈ విధంగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఇలాగ అడ్డగా చీరుకొని, అలాగే ఒక 2 ఉల్లిపాయలు ఈ విధంగా కట్ చేసుకుంటాం. అలాగే ఒక 5-6 రెమ్మలు కరివేపాకు రెమ్మలు, అలాగే చింతపండు ఒక చిన్న సైజులో ఈ ముద్ద, అలాగే ఇదిగో మిక్స్ చేసి పెట్టుకున్నాము అల్లము తెల్లుల్లి ఇవన్నీ కలిపి పేస్టు. ఈ పేస్ట్ కూడా పక్కన పెట్టుకున్నాము. ఇదిగో ఇప్పుడు వండుకునే విధానం మీకు చూపిస్తాను. ఇదిగోటి ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకున్నాము. ఇప్పుడు కొంచెం పెనం హీట్ ఎక్కినాక దీంట్లో నూనె వేసుకుంటాము. ఇప్పుడు పెనంలో నీరంతా ఆరిపోయింది. ఇప్పుడు నూనె వేసుకుంటామా, మనకు కావాల్సినంత నూనె. ఇప్పుడు నూనె బాగా వీటెక్కింది కదా, ఉల్లిపాయలు వేసుకుంటామా. ఇప్పుడు పోసి పెట్టిన పచ్చిమిరపకాయలు వేసుకుంటామా. కలుపుకోండి. కరివేపాకు రెమ్మలు వేసుకుంటాము. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆగని. కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తున్నాయి. ఇప్పుడు బ్రౌన్ కలర్లోకి వచ్చేసేవి ఉల్లిపాయలు. ఇప్పుడు అల్లం తెల్లుల్లి పేస్ట్ పట్టుకున్నాం కదా, అది వేసుకుంటాం. దీంట్లో వేసి కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో నాకు బెల్లం వేసుకోవాలంటే ఇష్టము. నేను దీంట్లో కొంచెం బెల్లం వేసుకుంటాను. మీకు టేస్టీగా ఉంటుంది. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే పర్లేదు, ఏం పర్లేదు. బెల్లం వేయకుండా కూడా వండుకోవచ్చు. బెల్లం వేస్తే నాకు కొంచెం టేస్ట్గా అనిపిస్తుంది, అందుకున్నాను కొంచెం బెల్లం వేసుకుంటాను, నల్ల బెల్లము. ఇప్పుడు కోసి పెట్టుకుని టమాటాలు వేసుకుంటాం దీంట్లో. ఇప్పుడు కొంచెం సాల్ట్ ఉంటే వేసుకోండి దీంట్లో.
ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఫ్రెండ్స్, మీరు వేసుకోండి. టమాటాలో సాల్ట్ వేసినాక ఇప్పుడు కొంచెం కలుపుకోవాలా. సాల్ట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు టమాటాలు బాగా మగ్గిపోతాయి. టమాటాలు మగ్గేంత వరకు ఒక 1 మినిట్ మూత పెట్టుకుందా, 1 నిమిషము. గ్యాస్ కొంచెం సిమ్లో పెట్టుకోండి. 1 నిమిషం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పైన మూత తీసుకోండి. టమాటాలు మంచిగా మగ్గాలి, కలుపుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం అయితే వేసుకోలేదు, కానీ మనము క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు గులిబిందల్ని వేసుకుంటామా. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం దీంట్లో. అప్పుడు టమాటాలు మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకున్నాము. పసుపు తగినంత వేసుకోండి. ఇప్పుడు కారం వేసుకుంటామా, కావాల్సినంత కారం వేసుకోండి. ఇప్పుడు కారం వేసుకోండి, మనకు తగినంత కారము. ఇప్పుడు చింతపండు పక్కన నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు వాటర్ అనేది ఇప్పుడు దీంట్లో వేసుకుంటామా. చెయ్యి ఇలా అద్దకి పెట్టుకుంటే ఆ తిప్పు అనేది చేతిలో పోతే వాటర్ అంతా పడుతుంది కనుక. ఇప్పుడు చేపలు కొంచెం కలుపుకోవాలా. ఇదిగో చేపలు ఈ విధంగా కలుపుకోవాలా, గట్టి పెట్టద్దు. కలుపు ఫ్రెండ్స్. ఇదిగో ఈ పక్కన పులుసు అయితే పెట్టుకున్నాము. ఇదిగో అలాగే ఈ పక్కన అయితే కానగరపతి చేపలు అయితే ఫ్రై చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇదైతే చప్పగానే చాలామంది తినరు, ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. తిని చూడండి, కంటి దృష్టిని పెంచుకోండి ఫ్రెండ్స్. అలాగే ఇదిగో వీడియో కూడా పెట్టి ఉన్నాం, కానాగర్తలు ఏ విధంగా వండుకోవాలనేది కూడా. ఆ వీడియో కూడా చూడొచ్చు మీరు, ఎలాగైతే కర్రీ వండుకోవాలనేది, పులుసు పెట్టుకోవాలా కానాగర్తలు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ పక్కన పులుసు, ఈ పక్కన ఫ్రై. నాకు చేపలు అంటే ఎక్కువ ఇంట్రెస్ట్.
ఇప్పుడు చేపల కర్రీ అయితే అయిపోయింది దగ్గరికి. మన ఇక్కడ ఉన్న ఫిష్ మసాలా కొంచెం వేసుకుంటాం దీంట్లో. వేసి ఇప్పుడు ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదిగో ఇప్పుడు వేడిగున్నది కాబట్టి కొంచెం పలుచుకుంటుంది. కొంచెం చల్లారినాక కర్రీ అనేది కొంచెం దగ్గరికి చిక్కగా అనిపిస్తుంది, టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్. ఇక్కడ ఫ్రెండ్స్ కర్రీ అయితే అయిపోయింది, చేపల కర్రీ, గులిబెందుల పులుసు. ఇదిగో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి సపోర్ట్గా ఒక సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్.